హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాగి చెట్టు వాయిస్. ఈరోజు వచ్చేసి అయితే నైట్ ఇప్పుడు 10 అవుతుంది అనమాట టైం. అయితే మనం ఇప్పుడు ధూల్పేట్కి అయితే పోతున్నాం. ఎందుకు పోతున్నాం అంటే అదొక పెద్ద సర్ప్రైజ్ అయితే అనమాట మన వాళ్ళకి. ఇప్పుడు నేను నీరజ్ గాడు పవన్ గడ్ అయితే పోతున్నాం. మిగతా వాళ్ళు అయితే మన వాళ్ళు క్యాన్సిల్ అయిపోయారు అనమాట. ఎందుకంటే కొంచెం ఇష్యూ వల్ల ఒక్కొక్క ఇష్యూ ఉంది, దానివల్ల క్యాన్సిల్ అయిపోయారు. లేచుకోం మనం అయితే ఇప్పుడు పోయేసి ధూల్పేట్ పోయేసి ఏం తీసుకుంటున్నాం అనేది చూద్దాం. నాడు అదైతే ఒక సర్ప్రైజ్ అయితే ఉందన్నమాట. ఇగో మన నీరజ్ గారు అయితే బండి తీసేసిండు, డుకాటి హెల్మెట్ పెట్టుకోరి గాయస్. మళ్ళీ చలికాలం, మళ్ళీ ఫుల్ చలి పెడుతుంది. సంక్రాంతి ఇంకా చలి ఎక్కువ ఉంటుంది అనమాట. టోపీలు ఏపీలో మఫ్లర్లు ఎఫ్లర్లు అన్నీ పెట్టుకోరి రెడీగా. లెట్స్ గో. మనం అయితే ఇప్పుడు పోదాం, అక్కడ పోయి చూద్దాము ఉంటుందా ఉండదా ఏంది. 10 అవుతుంది ఇక్కడనే టైము, చూద్దాం. మళ్ళీ లెట్స్ గో. అక్కడికి వెళ్ళినాక చలి పెడుతుందనేసి రాలేడు రా ప్రణయ్ గాడికి. ఇట్లా ప్రణయ్ గాడేమో చలి పెడుతుందనేసి రాలేడు గాయస్. వాడు రారా అంటే చలి పెడుతుందిరా ఆయన రాననేసి ఉన్నాడు. సరే రాబోయే ఎందుకు కొన్ని ఇబ్బంది పెట్టాడు చెప్పేసినాం. లెట్స్ గో. మనం అయితే లేట్ చేయకుండా డైరెక్ట్ దుల్పెట్ల కలుగుతాం. పవన్ గారికి ఫోన్ చేసినాం, వాడు వస్తుండు, పోదాం. నాడు ఇప్పుడు ఏమో పతంగులు అంటున్నావు, అది అంటున్నావు, ఎంజాయ్ అంటున్నావు, చేద్దాం. ఎట్లుంటది మనది, లెట్స్ గో. మనం అయితే ఇప్పుడు దుల్పేట్కి ఎంట్రీ అయిపోయినాం. ఖాళీ హిరణ్ బాయ్ అయితే మొత్తం ఖాళీ వచ్చిండు బయటికి. సలీలా మొత్తం హైదరాబాద్ మాటల్లో బోరాన్ సైక్ అయిపోతుంది. మొత్తం మెంటల్ లాగా తెచ్చేయాలి ఇప్పుడు పతంగులు అయితే. మనం అయితే సైక్లా దుల్పేట్ ఎంట్రీ ఇట్లుంటది ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే జాతర అయితే మొత్తం మినీ జాతర అన్నమాట. ఇవి షాప్స్ కాదు, మొత్తం ఇక్కడ జాతర ఉంటుంది. ఇప్పుడు పతంగ్ మేళ అంటారు దీన్ని. ఇప్పుడు ఫ్రెండ్స్, ఈ ట్రాఫిక్ అయితే మనం బండి తీసుకొని పోలేం దుల్పేట్లో ఈ టైంలో. బండి పక్కకు అయితే పెట్టేసుకోవాలా. బండి పక్కకు పెట్టుకోకపోతే ఇక మనం పోలేం. ఓడా ఇన్నే అడగాను. నువ్వు దూరం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ అంటావేమరా, బొరాన్ అనాలా కానీ ఉంటామంటున్నా. మనకైతే మెయిన్ టాస్క్ ఏంటంటే పార్కింగ్ దోలాడు. చూస్తారు కదా, ఇవో మొత్తం మార్కెట్ మొత్తం మీకు పతంగులే కనిపిస్తాయి. మనుషుల కంటే ఎక్కువ పతంగులు, మాంజాలు, చెరకులే కనిపిస్తాయి మనకి. జై శ్రీరామ్ గాయస్, జై శ్రీరామ్. ఇప్పుడు మనమైతే అతి కష్టం మీద మనకైతే బండి పార్కింగ్ దొరికింది ఆడ. ఇంతసేపు దొలాడుతుంటే ఇప్పుడు మనం సర్చ్ చేయాల్సిందంటే పెద్ద పతంగులు ఏడున్నాయి, ఏడుంటారా పెద్ద. లెట్స్ గో. చూస్తారు కదా మళ్ళా. గైస్ చూస్తురుగా, మనం అయితే పెద్దది అనుకుంటున్నాం కానీ పెద్దది అయితే ఇక్కడ కనబడతలే మనకి. పెద్ద పతంగ లేక పిచ్చెక్కి పోతుంది మాకు. పెద్ద సైజు కావాలా మనకి. అరే ఆడేమున్నాయి ఇంకా గాయస్. మనకైతే ఇప్పుడు అది ఏడా దొల్లాంటే అది దొరుకుతలే మనకి. మనం ఆడ ముంగటనే అయితే చూసినాం, ఏదైతే షాప్లో చూసినామో అక్కడనే పోయి మనం తీసుకుందాము. వీడు ఎక్కడ అడిగినా అని లేవు అనేసి అంటుంది. ఇంకా పెద్దవి బండి మర్చిపోయి మనం ఎటో వెళ్ళిపోతున్నాము. బండి అయితే బండి మర్చిపోయా. మనకైతే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఒక దగ్గర దొరికినాయి. అడిగైతే పోయి మనం మాట్లాడుకొని తీసుకొని వెళ్ళిపోదాం. పెద్ద పతంగ అంటారు అప్పటి నుంచి. అది ఇప్పుడు టైం పడతా అది ఏరా ఇప్పుడు అవి एक पाउंड की 2 दर्जन निकाल दो. 2 दर्जन ఎట్లుందరా ఏదన్నది ఆర్డర్ వంటారా ఇప్పుడు ఎట్లా మళ్ళా ఆర్డర్ వంట అవి ఆర్డర్ వా. గాయస్, మనం అయితే మొత్తం దుల్పేట్ మొత్తం తిరిగి ఇడికి వచ్చినాం. కాకపోతే అవి అమ్మరంట మనకి. ఆర్డర్ అంటే మనం ఆర్డర్ ఎప్పుడు ఇచ్చుకోవాలా మనం. బాయ్ ఈయనే వేస్తారు, ఈయనే అమ్మేస్తారు గాలికి రాట్లా. మనం ఆర్డర్ ఇస్తే అట్లా పెద్దవి కూడా వేసిస్తారు కానీ మనకు అమ్మరు అవి. మనం చాలా డిసప్పాయింట్ చేసి అవి అమ్మకుండా.
కాదు మనం అయితే ఇప్పుడు అన్ని షాపులలో అడుగుతున్నాం, అదైతే ఏడ కూడా లేవంట. అంకుల్ అయితే ఒకసారి అడుగుతుండు, మళ్ళీ దొరికింది అనుకో ఇక మన లక్కు. ఎంత దూరం అలా కొడుకు కూడా సపోర్ట్ చేస్తుండు. ఎంత దూరం మనం వచ్చినందుకు మనకైతే కొంచెం ఫైదా ఉంటుంది మనకి. ఆడికి చిన్నకు వచ్చి తీసుకొని పోతే జర బెస్ట్. చూద్దాం అలా అంతే అంటావు. ఎటు వేసి పట్టుకోదాం అంటారు మన వాళ్ళు, ఖర్చు మీద ఉన్నారు. పట్టుకొని అయితే వెళ్ళిపోదాం. సిక్స్ పౌండ్ అంట ఇప్పుడు కాదంట. ఇప్పుడు ఇయ్యరా పతంగు? ఇప్పుడు ఆర్డర్ ఇచ్చినామా మనం? ఇప్పుడు ఆర్డర్ ఇస్తే రేపు అవుతుందంట. ఏంద్రా బే, మొత్తం మార్కెట్ తిరిగినా కానీ మనకి ఇంకా దొరకలేదు పతంగు. పతంగు కోసం ఇంత అల్లాడుతున్నాం మనం. ఇప్పుడు మనం ఆర్డర్ ఇచ్చింది 6 పౌండా 5 పౌండా? 6 పౌండా సెట్ అయితే. రేపైతే ఈ టైంకి రా, నేను ఇచ్చేసానికి. అంతేనా? రేపైతే ఈ టైంకి రా. ఓకేనా? రేపు వస్తాం. ముంగట్రా. ఓకే అన్న, ఓకే అన్న, వచ్చేస్తా రేపు. 6 పౌండ్ అంటే ఆడికి ఉంటుంది, కింది నుంచి ఇడి పైన దాకా ఉంటుంది. గుర్తుపెట్టుకో, లొకేషన్ గుర్తుపెట్టుకో. ఆ లొకేషన్ గుర్తుంటుంది. నంబర్ తీసేసుకున్నాము, రేపు వస్తాము, రేపు కాల్ చేస్తాము, మళ్ళీ వీడియో కంటిన్యూ అవుతుంది. గిరాకి ఇచ్చేస్తాం. రేట్ ఓకే అన్న. 250 అన్నాడు, మన కోసం 200కే ఇస్తుండ అన్న. ఇచ్చేస్తారు. యూట్యూబ్ లో ఫేమస్ అయిపోతుంది షాపు. నెక్స్ట్ ఇయర్ నాలో పెట్టేస్తారు. గైస్ మనం అయితే ఫైనల్ గా ఇదైతే తీసుకున్నాం అనమాట. ఇంటి దాకా పోతే 6 పౌండ్ ఇవి. ఇంటికి పోయే వరకే ఇనిగిపోతాయి ఇవి, చినిగిపోతాయి ఇవి ఇంటికి పోయే వరకే. మనం दे दो ना, कैसे लेके जाना है ये गाड़ी पे? इसकी पकड़ के लेके जाओ, लेके जाना है मलकाजगिरी। स्लो जाओ बस। స్లో जाना हाँ बस स्लो जाओ थोड़ा। గైస్ చూస్తురుగా మరి ట్రైన్లో వస్తున్నా. ఇస్తున్నాం. मंडी पे लगा के लेके जाओ। అరే ఏ పెద్ద వంకర ఉంది కదా అన్న, వేరేది ఇస్తావా? ఇది ఒక పీసు, ఇది వంకర ఉంది వేరేది ఇస్తావా అంటున్నా. అచ్చా ఏమంటావు? తీసుకోపోదాం, పట్టుకోపోదాం. వచ్చినందుకైతే మనకు ఫైనల్గా దొరికింది. వీడియో కోసం ఇక పెద్ద పతంగా అయినా రిస్క్ చేసి పట్టుకోబోతున్నాం మనం ఈ ట్రాఫిక్ లా. ఎగిరేస్తే ఖాళీ మెంటల్ ఉంటుంది. అది ఎగిరేస్తారు కాదు, మనమే ఎగిరిపోతాం. మనం ఎగిరేసి చూపిస్తాం. ఇది చింపేస్తుండు భయ, వీడు ఎటు నడుస్తుండేమో దాన్ని పట్టుకున్నావు. పతంగిది నువ్వే ఎగిరిపోతావు దాంతో అంటున్నా. ఖాళీ పవన్ గాని అంత ఉంది, వాడు దాన్ని ఎగిరేయాడు, అదే వాడిని ఎగిరేస్తుంది. అట్లుంటది ఫ్యామిలీ. అందరి రియాక్షన్స్ అయితే వేరే ఉన్నాయి. మస్తు ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది నాకైతే. దాన్ని ఎగిరేస్తే మాత్రం ఇంకో ఎక్సైట్మెంట్ ఉంటుంది. చేసుకోమని చెప్పు. 300 రూపాయి, 300 రూపాయి, ఒక్కరు 300 రూపాయలు. 300 మీద అంటున్నా. उड़ाते तुमला पतंग कहाँ उड़ाते? 10 पटाखा लूटूंगा आज। हाँ అట్లుంటది. ఆ ఏజ్ లో మేము ఎట్లా ఎగిరేస్తుండే తెలుసా? ఒల్చిటి అంటారు బాయ్. ఇప్పుడు చూడు, ఇప్పుడేమో కొనుక్కొచ్చుకుంటాం, అప్పుడు అట్లా కాదు. గుట్ట మీద పోవాలా, పతంగ కొనుక్కోవాలా, ఒక్కటి ఎగిరేస్తుండే అన్ని పడుతుండే. మేము సక్సెస్ఫుల్ గా ఇంటికి అయితే రీచ్ అయినాం. అమ్మా చాలా కష్టపడి పట్టుకొచ్చినాం. బొక్కలు రెట్టలు అన్ని నొప్పైనాయి. తినకుండా బండి మీద పట్టుకొచ్చాడు అంటే చాలా గ్రేట్. మినిమం 2 గంటే పట్టింది బండి మీద పట్టుకోడానికి. మనకైతే ఎక్కువనే భుజాలు వస్తున్నారా నాకు. 11 o'clock కి స్టార్ట్ అయిన మనకి ఇంతవి వినకుండా పట్టుకొచ్చినాం. 10 స్పీడ్ లో 8 స్పీడ్ లో పట్టుకొచ్చినాం. వెనకలో అంతుంది రోడ్ మీద ఒక్కొక్కల రియాక్షన్స్ అయితే బాయ్ ఎంతకు తీసుకున్నావు, ఎడ తీసుకున్నావు, బాయ్ మాకు దొరకలే బాయ్ అన్నారు. జస్ట్ చెప్తూనే పిచ్చర్లు అయిపోయారు. రేటు ఎట్లరా, ఎంతరా? మనం చాలా తక్కువ పట్టుకొచ్చినాం. నోరు తెలుస్తారు వాళ్ళంతా. కానీ గాయస్ ఇది ఏంటంటే ఒక పెద్ద ఇదైతే పెద్ద టాస్క్ అయిపోయింది మాకైతే. మామూలు టాస్క్ అక్కడ దోలాడి దాన్ని తీసుకొచ్చుడేమో కానీ ఆడికేంచి ఇడికి తీసుకొచ్చుడు మెల్ల 10-20 స్పీడ్ మీద. చూస్తురుగా మన వీడియోని అయితే మళ్ళీ ఇంత చేసిన కనీసం దాన్ని తీసుకొచ్చిన ఆ రిస్క్ కోసం అయినా ఒక లైక్ ఒక షేర్ అయితే కొట్టాలి. ఇంకోటి ఏమైందంటే మేము ఆర్డర్ ఇస్తామని చెప్పినాం కదా,
ఆయన ఏం చేసిండు అంటే మా బాధ లేక మాకు ఇచ్చేసిండు, తయారు చేసి మరి ఇచ్చేసిండు. మనం అందుకే తక్కువ వెయిట్ దమ్నం చేసినామా? మనం చేసేదే మొత్తం ఆగం ఎంతసేపు చేసేసినాం అయినా సరే షాప్లో. మేము ఇన్న ఉంటాం అన్నందుకు, మేము యూట్యూబ్ లో పెట్టుకుంటాం వీడియో అని చెప్పినందుకు అప్పటిదప్పుడు చేసి ఇచ్చేసిండు మాకు. అట్లుంటది. ఇక అట్లా అయిపోయింది గాయస్ మొత్తానికి అయితే. ఇప్పుడు టైం ఎంత రా బయటే? ఏం చెప్పాలంటే నీకు 1:30 అవుతుంది. 9 o'clock కి మేము స్టార్ట్ అయినాం. 1:30 బ్రో. 10 రా 10 10 కాదు, మనం 10 కి స్టార్ట్ 10 కి అయినా స్టార్ట్ అయినామా? 10 కి స్టార్ట్ అయితే ఇప్పుడు 1:30 అవుతుంది. దాన్ని తీసుకోవడానికి ఎంత రిస్క్ ఉందో చూస్తారు కదా. చూసారు కదా. దేనికన్నా ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టుర్రి. మళ్ళా ఇగో అయినా చూడురి, లాస్ట్ పవన్ గాని అంత హైట్ ఉంది వెనకాల. పవన్ ఒకసారి నువ్వు పతంగ్ వాడు ఎగిరేడు, వాడినే పతంగ్ ఎగిరేస్తుంది. మొత్తం ఎగురుతారే సీదా గాల్లోకి. చూడురి పవన్ గాని హైట్ ఉంది అనమాట. దానికి లెట్స్ గో. మళ్ళీ మనం అయితే ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనం ఆ పతంగిని ఎట్లా ఫ్లై చేసినాం, అది ఎట్లా ఫ్లై అయింది, దాంతో 10 కోసినాం అనేది పెడదాం. అప్పటి వరకు ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు. బాయ్. అంతేనా? బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్ కాదు, మాకైతే జబ్బలు నొస్తాయి. ఇప్పుడు నేను వీడియోలు తీసినందుకు నా చేతులు కూడా వాళ్ళు ఇప్పినాయి. ఇంకోటి వచ్చుంటే మంచిగా ఉండు, కానీ 1 హ్యాండ్ డ్రైవింగ్, ఇంకో హ్యాండ్తో కెమెరా హైలైట్ ఉన్నాయి అనుకో వీడియోలో. ఏం తప్పు అనుకోకూడదు, కొంచెం బ్లర్ అయినాయి అనేసి. సరే లెట్స్ గో గాయ్స్. బాయ్ 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 గాయస్.